ఈరోజు శ్రీకృష్ణ దేవరాయల వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని మొత్తం బలిజ సోదరులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ఆయన జన్మానంతరం ఈరోజు మా అందరికి కూడా ఒక మంచి గుర్తింపు వచ్చినటువంటి రోజు. మా కాపు నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంతో ప్రతి కుటుంబం కూడా రానున్నటువంటి రోజుల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే కూడా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో నుంచి గతంలో నుంచి కూడా మా బలిజలకు చాలా మంచి ప్రయారిటీ ఉంది. మా కమలాపురం నియోజకవర్గంలోని శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మా గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ చైతన్యారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి బలిజ సోదరికి కూడా ఈ యొక్క 5 సంవత్సరాల పాలన కాలంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేకూర్చే విధంగా నేను చాలా కృషి చేస్తానని చెప్పని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో కూడా ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆయన ఈరోజు కాపు సోదరుల కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రతి త్యాగం కూడా వృధా కాదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ప్రతి ఒక్కరికి కూడా కృష్ణదేవరాయల వారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి బలిజ సోదరునికి మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయల సెంటర్లో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 554వ జయంతి సందర్భంగా కడప నగర బలిజ సోదరులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి జయంతిని జరుపుకుంటున్నారు. కావున గతంలో ఒకసారి స్మరించుకుంటే శ్రీకృష్ణదేవరాయలు చిన్న వయసులోనే విజయనగర సామ్రాజ్యాన్ని వాడవాడల దేశమంతా కూడా వ్యాపించాడు. అదేవిధంగా అన్ని భాషల కన్నా తెలుగు భాష లెస్స అని చెప్పి తెలుగు భాషను అభివృద్ధి పరిచిన మహా చక్రవర్తి గారు శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి చక్రవర్తి కడప నగరంలో శ్రీకృష్ణదేవరాయలు గారు తొలి గడప వెంకటేశ్వర స్వామిని కూడా ఆయన నిద్రించడం కూడా జరిగింది. చాలామంది కవులు కళాకారులు ఈ ప్రాంతం వాళ్ళు కూడా ఆయన ఆస్థానంలో పనిచేశారు. దేవాలయాలు అయితేనేమి, అదేవిధంగా రైతులు టెక్నాలజీ లేనప్పుడే ప్రతి ఊరిలో కూడా ఒక చెరువును నిర్మించి ఆ చెరువు ద్వారా నీళ్లను పంటలకు సరఫరా చేపించి ఎన్నో ఉన్నతమైన ఆశయాలు అమలుపరిచిన మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి శ్రీకృష్ణదేవరాయలు జయంతి జరుపుకోవడం నిజంగా కడప నగరంలో మా అందరి కూడా ఒక అదృష్టం లాంటిది. ఆ జయంతి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి నాయకులైతేనేమి అందరూ కూడా రావడము నిజంగా హర్షించదగ్గ విషయము. చాలామంది కూడా ఇంకా వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణదేవరాయను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చేసిన ఘనకార్యాలు అయితేనేమి, ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని దేశమంతా వ్యాపించేసి ఎన్నో మంచి పనులు చేసి ఒక మహా చక్రవర్తిగా అందరి హృదయాల్లో నిలిచిపోయిన మహా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఇప్పుడు కడప పట్టణంలో ఉండే మొత్తము బలిజ వర్గీయులంతా శ్రీ కృష్ణదేవరాయల 554వ సంవత్సరము జయంతి సందర్భంగా అందరికీ ఇక్కడ వచ్చి ఒక గజమాలను సమర్పించి ఆయన యొక్క చేసిన మంచి కార్యక్రమాలను మేము స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించాం. 554
3 వెళ్ళి 54 సంవత్సరం పడిన సందర్భంగా శ్రీ కృష్ణదేవరాయల చరిత్ర అనేది దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇప్పుడు చూస్తున్న రాజకీయ నాయకులు కూడా ఆయన చరిత్ర ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ నేను రాయలసీమ ఫలిత సంఘం అధ్యక్షునిగా ఈరోజు ప్రభుత్వానికి ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. అధికారికంగా జయంతులు వర్ధంతులు చేస్తే ప్రభుత్వాన్ని స్థిరస్థాయిగా బలిజ కాపు తెలగ ఉండలే కాకుండా అన్ని కుల వర్గాలు కూడా అతని స్థిరస్థాయిగా గుండెలో పెట్టుకున్నారని బాబు గారికి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంకి వచ్చిన నా కుల పెద్దలు మిత్రులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ఇక్కడ బలజ సోదరిమణులంతా సమావేశమైంది. ఈ కృష్ణదేవరాయ జయంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ. శ్రీకృష్ణదేవరాయలు గారు ఎలా పరిపాలిస్తున్నారో అలాగే కూటమి ప్రభుత్వం కూడా దివ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ప్రజా పరిపాలన ఎలా ఉందో అలాగే కూటమి ప్రభుత్వం కూడా పరిపాలిస్తుంది. కాబట్టి మాకు ఈ శ్రీకృష్ణదేవరాయ జయంతి సందర్భంగా ఈ జయంతిని రాష్ట్ర ప్రభుత్వము అఫీషియల్గా చేసి ఈ జయంతికి జీవో రిలీజ్ చేయాల్సిందిగా మేము కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘం తరఫున కోరుతున్నాము. అలాగే ఈ కృష్ణా సర్కిల్ను తీసేసి శ్రీకృష్ణదేవరాయ సర్కిల్గా కడప టౌన్లో నామకరణం చేసి ఒక జీవో రిలీజ్ చేయాల్సిందిగా మేము కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘం తరఫున కోరుతున్నాము.